హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇమాన్యుయల్ ఫన్ ఎంతోమంది ఈ వీడియో నచ్చిందన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ వీడియో కానీ మీకు ఎంతమందికి నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టుకోండి. నిన్న ఇమాన్యుయల్ ఫన్ ఎంతమందికి నచ్చింది? నిజంగా ప్రజల్లాగా ఇమాన్యుయల్ ఉండి ఇమాన్యుయల్కి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఇమాన్యుయల్ నిన్న వాళ్ళతో రాజు రాణి వాళ్ళతో కూడా రీతుతో ఎంతమందికి ఫన్ అనిపించింది. రీతు ఇమాన్యుయల్ది కావాలని రీతు ఇట్లా తినిపించడానికి పోయి తినిపించకుండా ఉండడం అట్లాంటివి అయితే భలే అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది. మీకేమనిపించిందో నాకైతే తెలియదు, నాకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత రీతు కూడా చాలా ఫన్ చేస్తుంది. ఎంత ఫన్ అంటే ఘోరమైన ఫన్. రీతు ఫన్ అయితే నేనైతే ఫిదా రీతుకు. నిజంగా ఎంత ఫన్ అమ్మాయి, సూపర్ అనిపిస్తుంది. ఇమాన్యుయల్ కూడా కమాండర్స్ ఎత్తుకరాని అంటే డిమాండ్ మాత్రం సూపర్. ఇమాన్యుయల్ అంతా ఉన్న ఇమాన్యుయల్ ఎత్తుకొని వస్తాడు, ఇక్కడ కూర్చోబెడతాడు. ఇమాన్యుయల్ని ఎంత ఫన్ చేయాలనుకుంటే అంతకన్నా డబల్ ఫన్ చేస్తాడు. డబల్ ట్రిపుల్ అనుకోండి, అంత ఫన్ ఏదైనా. ఇమాన్యుయల్ అయితే నాకైతే భలే నచ్చుతుంది. నిజంగా మీకేమనిపించింది? ఇమాన్యుయల్ ఫన్ చేయడం, మా అన్నని ఏం చేశారా అని కామెడీ చేస్తారు. నిజంగా వీళ్ళు ప్రజలు అయినందుకు ప్రజలు ఎంత కామెడీ చేయాలో, ఎంత బాగా చేయాలో ప్రజలకు న్యాయం చేసింది ఎవరంటే ఇమాన్యుయల్. బిగ్ బాస్ హౌస్ ఇమాన్యుయల్ లేకపోతే బిగ్ బాస్ హౌసే లేదని ఎంతమంది అనుకుంటుండ్రు కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే వీళ్ళు లేకపోతే బిగ్ బాస్ హౌసే లేదని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటుండ్రో లేదో నాకైతే తెలియదని నేనైతే అలానే అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో కానీ నచ్చితే కానీ ఒక లైక్ కొట్టుకొని ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక కమెంట్ చేసి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. బాయ్.